ఏలినాటి శని అంటే ఏంటయ్యా అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నట్టయితే, ఆ 7.5 సంవత్సరాలు ఉండేటువంటి శని ప్రభావము మొత్తం 7.5 సంవత్సరాలు కూడాను ఒకే రకంగా ఉండదు. ప్రథమంలో ద్వాదశంలోకి ప్రవేశిస్తాడు. అంటే మేషరాశి వారికి మీనరాశిలోకి ప్రవేశించడము ద్వాదశం అవుతుంది. దాని తర్వాత మళ్ళీ జన్మస్థానంలోకి వస్తాడు. దాని తర్వాత మళ్ళీ ద్వితీయ స్థానంలోకి ప్రవేశించి 2.5 సంవత్సరాలు సంచరిస్తుంటాడు. అంటే 2.5 సంవత్సరాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తాడు, 2.5 సంవత్సరాలు జన్మస్థానంలో సంచరిస్తాడు, 2.5 సంవత్సరాలు ఏకంగా ద్వితీయ స్థానం ధనస్థానంలో సంచరిస్తాడు. ఈ 3 స్థానాలలో ఉన్నటువంటి సమయాన్ని కలుపుకున్నట్టయితే 7.5 సంవత్సరాలు అవుతుంది మొత్తం కూడాను. దీనిని మనం ప్రహతంగా 7.5 సంవత్సరాల శని, ఏలినాటి శని, 7.5 శని అని పిలుస్తూ ఉంటాము. అందరికీ ఒకే రకమైనటువంటి ఈ దుష్ప్రభావము ఉండదు. ప్రతి వారికి కూడాను 7.5 సంవత్సరాల శని జీవిత కాలంలో 3 సార్లు వస్తాడు. బాల్యంలో ఒకమారు వస్తాడు, మధ్య వయస్సులో ఒకసారి వస్తుంది, అంత్యంలో చివరి దశలో ఒకసారి వస్తాడు. కాబట్టి 7.5 సంవత్సరాలకు ఒకమారు మళ్ళీ మనకు శని, ఏలినాటి శని రిపీట్ అవుతుంది. జీవితంలో 3 సార్లు వస్తుంది. కాబట్టి ఈ 3 సార్లు రావడంలో మొదటిసారి మనకు బాల్యంలో గడుస్తుంది, చదువుకునే రోజులలో గడుస్తుంది, లేదా అప్పుడే సంపాదనలోకి మనం ఎంటర్ అయినటువంటి సమయం లోపల కూడాను ప్రథమంలో ఈ ఏలినాటి శని జీవితంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మధ్య వయస్సులో వస్తుంది. ఈ మధ్య వయస్సులో వచ్చినటువంటి శని ప్రభావము కుటుంబ వ్యవహారం పైన, మన ఆదాయం పైన, మన వృత్తి పైన, దాని తర్వాత మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు పైన ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక చివరి సైకిల్లో వచ్చేటువంటిది ముఖ్యంగా మనకు హెల్త్ ప్రభావము, హెల్త్ పైన, మన ఆయుర్దాయము, ఆరోగ్యము, తర్వాత మన పిల్లల యొక్క భవిష్యత్తు, వీటిపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా 3 సైకిల్స్లో 3 పర్యాయాలు ప్రతి జీవితం లోపల ఈ ఏలినాటి శని అనేటువంటిది వస్తుంటుంది.